ఏలక్కాయ పచ్చడి అండి. చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఏలక్కాయ ఇట్లా పగలగొట్టాలి. లోపల గుజ్జు తీయాలి. ఇట్లా లోపల తీసిన తర్వాత ఇట్లా ఏలక్కాయ ముక్కలు కోసుకుని పచ్చిమిరకాయలు తీసుకోవాలా, అవి వేయించుకుందాం. రోటి పచ్చడి అండి. రోట్లో పచ్చిమిరకాయలు తీసుకున్నాము. రోటి పచ్చడి ఎట్లా నూరుకోవాలండి, త్వరగా నలిగిపోతుంది. ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఎలకాయ ముక్కలు వేస్తున్నాము. ఎల్లిపాయ జీలకర్ర వేసామండి. ఇట్లా దంచాలండి. దంచిన తర్వాత పెరుగులో కలపాలండి. తర్వాత తాలింపు వేయాలి. రెడీ నలిగిన తర్వాత పెరుగు కలిపి తాలింపు వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి.